హే గైస్, సో జస్ట్ ఇంకా 2 days మాత్రమే ఉందన్నమాట మన గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ సినిమా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కావడానికి. అండ్ ఫ్యాన్స్ కూడా రచ్చ రచ్చ చేయడానికి రెడీ అయితే అయిపోయారు. ఇదంతా ఎలా ఉండగా కొన్ని స్టేట్స్ లో మూవీని బ్యాన్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళెవరు, అసలు ఎందుకు మూవీని బ్యాన్ చేయాలనుకుంటున్నారో, అసలు అవి ఏ స్టేట్సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదనమాట. ఒక లైక్ వేసి చూడండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఈ గేమ్ చేంజర్ మూవీని టోటల్ గా 2 స్టేట్స్ లో అయితే బ్యాన్ చేయాలని గట్టిగా అనుకుంటున్నారు. ఒకటి వచ్చేసి కర్ణాటక, ఇంకొకటి వచ్చేసి తమిళనాడు. ఈ 2 స్టేట్స్లలో గేమ్ చేంజర్ మూవీని బ్యాన్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారనమాట. ఇప్పుడు బేసిక్ గా ఒక తెలుగు సినిమా తెలుగు స్టేట్స్ లో ఒక్కటే ఆడితే సరిపోదు. మంచి కలెక్షన్ రావాలంటే అదర్ స్టేట్స్ లో కూడా మంచి టాక్ ఉండాలన్నమాట. అలాంటిది ఒక పాన్ ఇండియా సినిమా అనుకోండి, దానికి ఇంకా ఎక్కువ హైప్ రావాలా. ఇప్పుడైతేనే ఆ మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కర్ణాటక గురించి మాట్లాడుకుందాం. కర్ణాటక స్టేట్ లో గేమ్ చేంజర్ మూవీని ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు తెలుసా? ఇప్పుడు మామూలుగా తెలుగు స్టేట్స్ లో గేమ్ చేంజర్ మూవీ టైటిల్ నేమ్ ఏ లాంగ్వేజ్ లో ఉంది? ఇంగ్లీష్ లోనే కదా. మన తెలుగు స్టేట్స్ లో ఒకటి కాదు, వరల్డ్ వైడ్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంది. ఎందుకంటే అది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్, అందరికీ అర్థం అవుతుంది కూడా. ఇప్పుడు తెలుగులోను, తమిళ్లోను, కన్నడలోను ఆ టైటిల్ నేమ్ డిజైన్ చేశారనుకోండి, చూడ్డానికి దరిద్రంగా ఉంటుంది. గేమ్ చేంజర్ అని ఒక తెలుగులో, కన్నడలో బాగోదు. అసలు ఇంగ్లీష్లోనే చాలా బాగుంది, మనకు స్టైలిష్ గా ఉందన్నమాట టైటిల్ అది. సరే, ఇప్పుడు ఈ టైటిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావారా అని మీకు ఇప్పుడు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు కర్ణాటక వాళ్ళకి ఈ టైటిల్ వల్లే కదా ప్రాబ్లము. వాళ్ళకి టైటిల్ నేమ్ వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్ కన్నడలోనే ఉండాలంట, ఇంగ్లీష్లో ఉండకూడదంట. అందుకే వాళ్ళు గోడ మీద అతికిసిన పోస్టర్కి కూడా బ్లాక్ స్ప్రే తెచ్చి కొట్టేస్తున్నారు. వీలైతే మీకు ఇమేజ్ కూడా ఇస్తా వాళ్ళు స్ప్రే చేసేది. అండ్ పక్కనే ఉన్న సంక్రాంతికి వస్తున్నాము అనే పోస్టర్ మీద కూడా బ్లాక్ స్ప్రే చేసేసారు. అసలు సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీ పాన్ ఇండియానే కాదు, అది ఓన్లీ తెలుగు వాళ్ళ వరకే. మరి అక్కడ ఎందుకు అతికించారా మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు స్టేట్స్లో, ఇంకా అదర్ కర్ణాటక స్టేట్స్లో వాళ్ళ కంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ ఉన్నారనమాట. దగ్గర చాలా మందే ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ కర్ణాటక స్టేట్స్లలో. వాళ్ళందరి కోసం అక్కడ కూడా రిలీజ్ చేయడం జరిగింది సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ. అసలు ఇది ఒక పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీని కర్ణాటకలో బ్యాన్ చేయాలనుకున్న వారు కనీసం 5% కూడా లేరు. 0.5% ఎంతో మంది ఉన్నారనమాట. అంతే, వాళ్ళు అసలు గేమ్ చేంజర్ మూవీని ఆపలేరు. దీని ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్ లాగా కూడా చూడకూడదు మనము. అలా అంటే వాళ్ళ సినిమాలు, కన్నడ సినిమాలు కూడా మన తెలుగు స్టేట్స్ లో చాలా వరకు ఇంగ్లీష్ పేర్లతోనే రావడం జరిగింది. మనమేమన్నా అన్నామా? మనమేమన్నాం? ఎందుకంటే మనకు సినిమా బాగుందా చూస్తాము, ఎంకరేజ్ చేస్తాము, అంతే. మనమేమి రియాక్ట్ కూడా కావమన్నమాట. వాళ్ళకి ఇలాంటివి పట్టింపులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఒక గుడ్ క్వాలిటీ కూడా ఉందన్నమాట. అదేంటంటే వాళ్ళు ఏ సినిమా అయినా తీసుకోండి, ఒరిజినల్ లాంగ్వేజెస్లోనే చూస్తారు. పాన్ ఇండియా సినిమా అయినా వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూస్తారు. ఎందుకంటే ఒరిజినల్ లాంగ్వేజెస్లోనే ఆ డెప్త్, ఆ ఫీల్ అనేది ఉంటుంది అనమాట సినిమాలో. అందుకు వాళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దీనివల్లనే అందుకే గేమ్ చేంజర్ మూవీని కర్ణాటకలో బ్యాన్ చేయాలనుకున్నారు, కానీ చేయలేరు. ఎందుకంటే మన గేమ్ చేంజర్ మూవీ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీతో మాట్లాడినట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి గేమ్ చేంజర్ మూవీ అసలు చాలా పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తలుచుకుంటే అసలు చేయలేరు, ఆపలేరు అనమాట సినిమాని. దీన్ని పెద్ద మ్యాటర్ లెక్క మనం తీసుకో అవసరం లేదు కూడా. సో ఇంకా సెకండ్ స్టేట్ వచ్చేసి తమిళనాడులో ఈ మూవీని లైకా ప్రొడక్షన్ వాళ్ళు గట్టిగా ఆపాలని ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఒకటే చేశారు, కానీ ఆపలేకపోయారనమాట. అండ్ పాస్ట్ లో కూడా గేమ్ చేంజర్ మూవీ లేట్ కావడానికి కారణము ఈ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళే అనమాట. అసలు ఎందుకు ఈ సినిమాలో ఆపాలనుకున్నారంటే, తమిళనాడులో ఇండియన్ 3 సినిమా రిలీజ్ అయ్యాకే ఈ గేమ్ చేంజర్ సినిమాని రిలీజ్ చేసుకోని డైరెక్ట్ గా శంకర్ గారికే చెప్పారు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు. ఎందుకంటే తమిళనాడులో ఒక రూల్ ఉందన్నమాట. ఒకే డైరెక్టర్ ప్యారలల్ గా 2 సినిమాలు తీసేటప్పుడు ఒక సినిమా 60% షూటింగ్ అయిపోయి ఇంకో సినిమా ఉంటే అది రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇండియన్ 3 సినిమా 60% కంటే ఎక్కువే షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ. నీకెలా తెలుసు అంటే, ఇండియన్ 2 సినిమా ఎండింగ్ లో మనకు చిన్న ట్రైలర్ వేస్తారు, గ్లిమ్స్ వేస్తారు అనమాట ఇండియన్ 3ది. దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఇండియన్ 3 సినిమా 60% కంటే ఎక్కువ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. అయినా వాళ్ళు పర్మిషన్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే సెటిల్మెంట్ అయిపోయింది. దిల్ రాజు గారు మాట్లాడేశారు, మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ కూడా ఇప్పుడు డెఫినెట్ గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో రిలీజ్ అయితే ఒక పెద్ద అడ్వాంటేజే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏ కాంపిటీషన్ గా ఏ సినిమాలు లేవు. గేమ్ చేంజర్ సినిమానే సోలోగా రిలీజ్ కాబోతుంది.
కాబట్టి గట్టిగా కలెక్షన్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అజిత్ గారిది ఉండే కాంపిటీషన్గా అజిత్ గారిది ఉండే అనమాట గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా. కానీ అది ఏప్రిల్ 10th పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇది సోలోగా రిలీజ్ కాబోతుంది. గట్టిగా కలెక్షన్స్ అయితే చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదన్నమాట. ఇలా 2 states లో బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేశారు, కానీ చేయలేకపోయారు. ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ఒక్క స్టేట్ లో గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సో ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం పర్వాలేదు. అండ్ వెళ్ళేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.